హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో మా అత్తమ్మ అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది హాస్పిటల్కి వెళ్ళడానికి. హాస్పిటల్కి ఎందుకంటే కండ్ల ఆపరేషన్ చేసుకోవడానికి. కండ్ల ఆపరేషన్ అయితే 2 years బ్యాక్ చేసుకోవాల్సి ఉండే, కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల అప్పుడు చేసుకోలేకపోయింది. ఇంకా పెండింగ్ పడుకుంటూ వస్తుంది. ఇప్పుడైతే కుదిరింది. యాక్చువల్లీ వేరే ఊరికి వెళ్దామని అయితే రెడీ అయ్యినారు. ఇంకా హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది, రేపు ఆపరేషన్ చేస్తాం రండి అనగానే ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ లగేజ్ కూడా ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నారు అనమాట. ఇంకా మా బాబు అయితే నేను వస్తా అని ఏడుస్తున్నారు. ఫస్ట్ అయితే మళ్ళీ బర్త్డే ఉంటే బర్త్డేకి వెళ్దాం అన్నట్టుగా రెడీ అయ్యారు. బన్నీని కూడా తీసుకెళ్దాం అనేసి ఇంకా నా కొడుకుని కూడా రెడీ చేసిన. ఇంకా వాడు అక్కడికే ఫంక్షన్కి అనుకొని ఏడుస్తున్నాడు అనమాట. అక్కడికి కాదు, ఇట్లా బాపమ్మకి కండ్ల ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్తున్నారు డాడీ అని ఇంకా చెప్తే ఇంకా సరే అని ఇంకా ఊకున్నాడు. ఇంకా మా పాప అయితే వాళ్ళు రెడీ అయిన చూసి నేను కూడా వస్తా అనేసి రెడీ అవుతుంది అనమాట. చెప్పులు కూడా వేసుకుంటుంది. ఆమెకు తెలియదు కదా, బన్నీ కనుక అయితే చెప్తే అర్థమవుతుంది. ఇంకా మా పాపకైతే అర్థం కాదు కదా, ఇంకా చెప్పులు అయితే తెచ్చుకొని వేసుకుంటుంది. ఇంకా మా మామయ్య అయితే ప్యాంట్ షర్ట్ వేసే కథం ఇంకా నేను వస్తాను రెడీ అవుతుంది. మా మామయ్య కంటే ఫస్టే పోయి బండి మీద కూర్చుంటుంది అనమాట. ఇంకా మా అత్తమ్మ కొద్దిగా పార్టీ వేర్ శారీస్ కట్టంగానే ఈమె ఊరికి పోతుంది అనేసి పోయి సంకల జ్వర పడుతుంది. ఇంకా నన్ను కూడా తీసుకెళ్తారని చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతుంది మా పాప. ఇంకా పాపకైతే తెలియదు కదా. ఇంకా అత్తమ్మ మామ అయితే హాస్పిటల్కి బయలుదేరుతున్నారు. మీరు కూడా బ్లెస్ చేయండి. ఇంకా అత్తమ్మ అయితే కొంచెం టెన్షన్ పడుతుంది అనమాట. ఎట్లా చేశారో ఏమో, కళ్ళని ఆపరేషన్ అని కొంచెం భయపడుతుంది. ఇంకా ఏం భయపడక అత్తమ్మ, ఏం కాదులే ధైర్యంగా ఉండు అనేసి కొంచెం అయితే నేను ధైర్యం చెప్పిన. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు. ఇంకా అత్తమ్మకైతే హాస్పిటల్ ఆపరేషన్ కంటే ఎక్కువ భయం నా పిల్లల గురించి ఆలోచిస్తుంది అన్నమాట. వెళ్ళే ముందు కూడా అంటే ఇన్ని డేస్ ఏమో అత్తమ్మ పిల్లల్ని పట్టుకొని నేను పని చేసుకునేదాన్ని. ఇంకా ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నా. మ్యాక్సిమం ఒక 2-3 weeks పడుతుంది కదా. ఇంకా 2-3 weeks ఎట్లా పట్టుకుంటుందో ఏమో అనేసి వెళ్ళేటప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తుంది అనమాట, తన గురించి ఆలోచించకుండా. ఇంకా పిల్లలు అయితే బాగా ఏడుస్తున్నారన్నమాట, నేను పోతా అని. మా బన్న అయితే ఏడ్చుకుంటూ బాగా చెప్తుండు. పాపం ఫస్ట్ ఊరికి తీసుకెళ్తా అన్నారు, ఇప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు కదా. ఇంకా అత్తమ్మ అయితే మా గురించి ఎక్కువ టెన్షన్ పడుతుంది ఆమె గురించి కన్నా. ఇంక ఇలాంటి అత్తయ్య దొరికినందుకైతే నాకు చాలా హ్యాపీ. మీరు కూడా బ్లెస్ చేయండి, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా అత్తమ్మ కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్. బాయ్, మళ్ళీ ఉంటా.